హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం. గుల్జార్ అంటే సినిమా రచయితగా మాత్రం తెలిసిన వాళ్ళకి ఆయన ఇంకో కోణం పూర్తిగా తెలియదు. నిజంగా సినిమా కవి కన్నా కూడా సాహిత్యపరంగా ఆయనకున్న విలువలు అందరాని ఎత్తులో ఉంటాయి. మరి ఆయన కవిత్వము, ఆయన ఆలోచన విధానం గురించి ఈ వీడియో చేస్తున్నాం. మీ ఖాళీ సమయంలో ఎప్పుడైనా కవిత్వం చదివి చూడండి. పదాలకు బాధ ఉంటుందని మీరు నమ్ముతారు. ఇంత అందమైన ఎక్స్ప్రెషన్ ఉందంటే అది గుల్జార్ రాసిందేనని పాఠకుడు తేలిగ్గా గుర్తుపడతాడు. బషో లాంటి జపనీయ హైకు మహాకవుల వారసత్వానికి పుట్టిన భారతీయ కవి గుల్జార్. మృదువైన ఆలోచన, పదునైన వ్యక్తీకరణ, విరబూసే భావుకత్వం ఈ కవి సొంత ఆస్తి. రాఖీ అనే సౌందర్య రాశి గొప్ప నటి ఊరికే ప్రేమిస్తుందా? మరి మనకు అంతగా పట్టని లేదా మనం గుర్తించని జీవితపు లోతుల మీద ఇంత కాంతిని వెదజల్లుతాడు. 4-5 లైన్లే, పోని 6-7 పంక్తులే. ఆయన పదాల్లో ఓ కొత్త సత్యం ఆవిష్కారం అయ్యే తీరు పూల పరిమళంలాగా మనల్ని చుట్టుకుంటుంది. కల్లోలిత హృదయానికి ఇంత శాంతిని ప్రసాదిస్తుంది. కొద్దిసేపట్లోనే గుల్జార్ అనేవాడు మనకి స్నేహితుడు, గురువు, తండ్రి అయిపోతాడు. ఆయన అసలు పేరు సంపూరన్ సింగ్ కల్రా. పంజాబ్లోని జీలం జిల్లాలో 1934 ఆగస్టు 18న పుట్టారు. దేశ విభజనని కళ్ళారా చూసిన ఆ కుర్రాడు ముంబై వీధుల్లో కవిగా మొగ్గతొడిగాడు. కొన్ని తరాలను ఊగించి ఉత్తేజపరిచాడు. లోతైన తాత్వికతను తాకే కన్నీటి అక్షరాలను కనిపెట్టినవాడు. వర్షపు చినుకులు, పూల సుగంధము, రాత్రి నిశ్శబ్దము ఆయన కవిత్వంలో పాత్రదారుల్లా అనిపిస్తాయి. ఉర్దూ భాష మాధుర్యము, హిందీ సారళ్యము కలిసి ప్రవహించే ఆయన కవిత్వం అనువాదంతో పని లేకుండా పాఠకుణ్ణి అనునయంగా పలకరిస్తుంది. సాహిత్యం, సినిమా, సంగీతం ఈ 3 రాగాలు కలిసి పలికాయంటే అది నిస్సందేహంగా గుల్జార్ సంతకమే. సాదా సీదాగానే రాస్తూ లోతైన గాయాలు చేయటం అనే విద్యలో నేర్పరి అతను. రాత్ పాష్మీనాకా, పర్సాయియా, గుల్జార్ నజ్మే వంటి కవితా సంపుటాలు ఉత్తరాదిని ఊగించాయి, దక్షిణాదిని దహించి వేశాయి. తేరే బినా జిందగీ సే కోయి పిక్వాతో నహి అంటూ ప్రేమలోని బాధను పలికిస్తాడు. మర్చిపోగలమా? వేదన, విరహము, దూరము, దగ్గరతనము నిశ్శబ్దంగా మనల్ని చుట్టుకుంటాయి. తేలికైన సున్నితమైన మాటల కూర్పులోని ఉర్దూ పదజాలపు రుచిని కలిపి మనల్ని ఊరిస్తాడు. ఉర్దూ కవిత్వంలో ఉండే సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కు వినిపిస్తాడు. గుల్జార్ వాన గురించి రాస్తే ఆ వర్షపు చినుకుల చప్పుడు వినిపిస్తుంది. జపాన్ హైకు తల్లి కనిపించిన భారతీయ బిడ్డ గుల్జార్. ఆ మహోన్నత సాంప్రదాయం పరిచిన కాంతిదారుల్లో నడిచి తరించిన కవి గుల్జార్. రోజువారీ జీవితంలోని ఛాయి, చెప్పులు, వీధి దీపము, రాత్రి గాలి లాంటి అతి సాధారణమైన వాటిని తాత్విక అనుభూతులుగా మార్చేస్తాడు. ఆయన సాహిత్యమే పాట, ఆయన పాటే సాహితీ సౌరభం. దృశ్యాన్ని కవితలా మన కళ్లకు కానుకగా ఇచ్చి కవి గనుక అదృశ్యమైపోతే అతనే గుల్జార్. నిలువెల్లా విరజాజుల వనమై పరిమళించే భారతీయ కవితాత్మ పేరే గుల్జార్. మన గర్వం గుల్జార్, మన సాహితీ సర్వం గుల్జార్. అంతలా గుండెల్లో గుచ్చుకునే గుల్జార్ కవితను తెలుగులోకి తేవడం సాహసమే. తెలివిని, సాహసాన్ని పక్కన పెట్టి భావుకత్వాన్ని ప్రేమతో తోడుపెట్టి అనువాదం చేసి మనకు అందించిన షాబిర్ షా గుంటూరు జిల్లా తెనాలికి చెందినవాడు. ఏమాత్రం భిన్నమైన వాడు కాదు. ఒకదానికొకటి సంబంధం లేనివి చేస్తుంటాడు. ఫిజిక్స్ ఎంఎస్సి చేసి హై స్కూల్ లెక్కల మాస్టర్ గా కుదురుకున్నాడు. ఆ ఫిజిక్స్, లెక్కలకి, కవిత్వానికి బంధుత్వం కుదరదు కదా. మరి ఎలా? సాబీర్ నడిచి వచ్చిన దారి అతన్ని ఆకుపచ్చని చేతులు చాచి పిలిచింది. అమ్మ రహీమున్నీసా, నాన్న అబ్దుల్ మునాఫ్ ఇద్దరు ఉర్దూ, అరబ్బీ భాషల్లో పండితులు. అమ్మ కవ్వాలి పాడిందంటే దేనాలి మన ఇంటికి వచ్చినట్టే. ముస్లిం సాంప్రదాయంలో ఉండే సాహితీ స్వరార్చన మిలాద్దులో తను లేకుండా మహిఫిల్ ఉండేదే కాదు. బేగం అక్బర్, నూర్జహాన్ బాణీలో పదాలను కూర్చి ఆమె కసీదా పాడితే ఊరంతా పులకించిపోయేది. నాన్నకు సంగీతం ఇష్టమే. ఏక్ ప్యార్ కా నహీ హై, ఏక్ ప్యార్ కా నగ్మా హై, మౌజోం కి రహానా హై వింటే ఆయన గొంతులోనే వినాలి. ఇంటిలో విరిసే సంగీత సాహిత్యాలే సాబీర్ని భావుకుణ్ణి చేశాయి. ఆ స్వచ్ఛమైన కవిత్వ వాతావరణమే గుల్జార్ అనే పూల తోటలకి దారి చూపించింది. ప్రేమో, విషాదమో, కన్నీరో, పారవస్యమో, విరహవేదనో రఫీ కిషోర్ పాటల్ని కూడా అంతే గంభీరంగా పాడతాడు. మరి ఇన్ని అర్హతలు కలిగినటువంటి వాడు కాబట్టే షాబీర్ గుల్జార్ గురించి రాయగలిగాడు, గుల్జార్ గురించి పలవరించగలిగాడు, గుల్జార్ గురించి మనకు ఆమూలాగ్రం తెలియచేయగలిగాడు.
గుల్జార్ ఒక కవి, గుల్జార్ ఒక జీవితం, గుల్జార్ ఒక ఆకాశం, గుల్జార్ ఒక భూమి, గుల్జార్ ఒక ప్రకృతి. ఆయన గురించి షాబీర్ కన్నా తెలుగులో చెప్పగలిగిన వారు ఎవరుంటారు? సో ఫ్రెండ్స్, గుల్జార్ గురించి తెలుసుకునే కొద్దికి ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో మిగిలి ఉంటుంది. అటువంటి గుల్జార్ గురించి రాసిన ఈ వ్యాసాలను వీడియోగా చేస్తున్నాం కాబట్టి ఇది మీరందరూ చూసి మా మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, మన సాహిత్యం.